నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ లో రచ్చరచ్చ మంత్రి సురేఖ ఇంటి మీదకి పోలీసులు అర్ధరాత్రి హైడ్రామా. ఇదే న్యూస్ మేము ఈనాడులో చదివింది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా రాస్తారు వీళ్ళు కాబట్టి మనం ఇంకా చదువుదాం. ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్ ఆయన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామన్న పోలీసులు అడ్డుకున్న సురేఖ ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర వాగ్వాదం. ఆరోపణలు వస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్న. మరి రేవంత్ సన్నిహితులు అవినీతి సంగతి ఏంటని నివేదిత. సుమంత్ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం. మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైర్హాజరు. నిన్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి డుమ్మా. మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఒక సమావేశం చేపడితే ఆ సమావేశానికి కూడా మన కొండా సురేఖ వెళ్ళలేదంట. నిన్న రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారంట. రేవంత్ పొంగులేటే చేస్తున్నారు బీసీలపై రెడ్ల కక్ష. ముఖ్యమంత్రి సోదరులకు పోలీసుల భద్రత ఎందుకు? మంత్రి అయిన అమ్మకు ఎందుకు ఇవ్వరు? సరే, గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది. ముఖ్యమంత్రి సోదరులకు పోలీసుల భద్రత ఎందుకు? వాళ్ళు ఏ పదవిలో లేరు కాబట్టి భద్రత ఎందుకు? మళ్ళీ మంత్రి అయిన మా అమ్మకు ఎందుకు పోలీసు భద్రత ఇవ్వరు అని ప్రశ్నించిందంట ఆమె కూతురు. ఓఎస్డీని తొలగించినప్పుడు కనీసం అమ్మను అడగలేదు. అది కూడా కరెక్టే. వాళ్ళ ఓఎస్డీని సస్పెండ్ చేసేటప్పుడైనా విధుల నుంచి తొలగించేటప్పుడైనా నేను చెప్పాలి కొండా సురేఖకు. వాళ్ళకు కూడా అడగలేదట. వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము కూడా అడగలేదు. ఇప్పుడు ఎట్లా చేసి వాళ్ళ ఇజ్జత్ వాళ్లే తీసుకున్నారు. మంత్రి సురేఖ కూతురు సుస్మిత సంచలన వ్యాఖ్యలు. బీసీల బంద్ కు మద్దతు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడి బీసీ కోటా సాధించుకోవాలి కేటీఆర్. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పూటకో మాట. ముఖ్యమంత్రి రేవంత్ కు చిత్తశుద్ధి లేదు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కే స్పష్టత. ఓబీసీ శాఖ ఉండాలని కోరింది కేసీఆర్. రిజర్వేషన్ల పెంపు కోసం మోదీని కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన బీసీ సంఘాల నేతలు. కొట్లాడి బీసీ సాధించుకోవాలి, బీసీ కొట్లాడి బీసీ కోట సాధించుకోవాలి అని కేటీఆర్ చెప్తుర్రు. మళ్ళీ 10 సంవత్సరాల్లో సాధించాలి అని తెలియలేని కేటీఆర్ కి ఇప్పుడు తెలిసింది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇది కూడా. 10 సంవత్సరాల్లో ఆయన తెలియలేదు పాపం. సో ఇప్పుడు చెప్తుండు అందరూ మనం సహకరిద్దాం. బంద్ కు మద్దతు కోరిన బీసీ సంఘాల నేతలతో కలిసి బుధవారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు వీళ్ళిద్దరు ఉన్నారు చూడండి నిన్న. సో రాజ్యాంగ సవరణ ద్వారానే 42% బీసీ రిజర్వేషన్లు సాధ్యమని ఓసారి, పార్టీ పరంగా అని మరోసారి, బిల్లుల ద్వారా ఇస్తామని ఇంకొకసారి, ఆర్డినెన్స్ అని ఓనాడు, రాహుల్ ప్రధానమంత్రి అయిన తర్వాత అని ఇంకోనాడు, జీవ ద్వారా అని మరోనాడు, ఓట్ల ఇట్లా ఒకే అంశంపై 5 విధాలుగా మాట్లాడడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది అని కేటీఆర్ చెప్తుర్రు. సో ఇది నిన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ వేసిన ఫోటో. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా షేక్పేట్ మండల కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి నామినేషన్ వేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కార్పొరేటర్లు రాజ్ కుమార్ పాటేల్, దివంగత సర్దార్ భార్య సమీనా యాస్మిన్ అండ్ పీవీఆర్ కూడా ఉన్నారు ఇక్కడ. పీవీఆర్ కార్పొరేటర్ కేటీఆర్ గారు, మరి మాగంటి సునీత సర్దార్, చనిపోయిన సర్దార్ భార్య సమీనా యాస్మిన్. నిన్న మాగంటి సునీత నామినేషన్ పత్రాలు షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ లో సబ్మిట్ చేశారు. సో నమస్తే తెలంగాణ వార్తలు ఇలా ఉన్నాయి. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.